Hallelujah. Hallelujah.
है मैंने अपने जीवन में। दुनिया बदलती है तू ना बदलता, तन्नाकों से भी मैं करता भरोसा। इंसानों से तू वफादार, सुनता दिल की हर एक पुकार। बेहाली में रखता तू ध्यान, हालातों से तू शक्तिमान। जब तू मिला मिली रिहाई, हम तोड़े हर कठिनाई। संग चले जैसे परछाई, जीते तू मेरी लड़ाई। ओ जब तू मिला मिली रिहाई, हम तोड़े हर कठिनाई। ओ संग चले जैसे परछाई, जीते तू मेरी लड़ाई। रोशनी बनके जीवन में आया, मेरी गुलामी से मुझको छुड़ाया। तोड़ा हर बंधन तेरा बनाया, अपना हर वादा तूने निभाया। इंसानों से तू वफादार, सुनता दिल की हर एक पुकार। बेहाली में रखता तू ध्यान, हालातों से जब तू मिला, जब तू मिला मिली रिहाई। हम तोड़े हर कठिनाई, संग चले जैसे परछाई, जीते तू मेरी लड़ाई। जब तू मिला मिली रिहाई, हम तोड़े हर कठिनाई। संग चले जैसे परछाई, जीते तू मेरी लड़ाई। ओ दोंता दोंता नाना, ओ दोंता दोंता नाना, ओ दोंता दोंता नाना, ओ दिनाना दिनाना। दोंता दोंता नाना, ओ दोंता दोंता नाना, ओ दोंता दोंता नाना, ओ दिनाना दिनाना। क्या कोई है इस जहां में तुझसा अजीम? क्या कोई है इस जहां में जो है तुझसा भला? क्या कोई है इस जहां में तुझसा अजीम? क्या कोई है इस जहां में जो है तुझसा भला? जब तू मिला मिली रिहाई, तुम तोड़े हर कठिनाई। संग चले जैसे परछाई, जीते तू मेरी लड़ाई। जब तू मिला मिली रिहाई, तुम तोड़े हर कठिनाई। ओ संग चले जैसे परछाई, जीते तू मेरी लड़ाई। ओ man, hallelujah, hallelujah. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీ
Stand to of you, లేచిన చూడమండి to worship God. ఏ పాటి వాడనని నే కలిసి పాడు. ఎంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించావు. ఎంతగానో ప్రేమించావు, ఏ పాటి వాడనని నేను ఎంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి ఎంతగానో వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. Amen. Hallelujah. Hallelujah. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం మనమే, ఆత్మైన దేవుడు మన సొంతమాయను, ఆశ్చర్యమే. దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం మనమే, ఆత్మైన దేవుడు మన సొంతమాయను, ఆశ్చర్యమే. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని ఆనందమే, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయెను, రోగమంత పోయెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, రోగమంత పోయెను యేసుని రక్తములో, క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మ. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో,
కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే ఆనందం ఆనందమే హల్లెలూయా. యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఓ ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా హల్లెలూయా. Worship you, God, this morning. Sit there now. Let's all worship you. Thank you, Lord. Hallelujah. Lord, we praise you, God. Oh, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయా, నీ కార్యము వివరించుట. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయా, నీ కార్యము వివరించుట. నీ ప్రేమ వర్ణించుట, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయా, నీ కార్యము వివరించుట. నా బ్రతుకు ప్రేమలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట. నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఓ తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా సేవమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా సేవమా నిన్నారాధించెదను. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే, చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. నా ప్రియుడా నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా సేవమా నిన్నారాధించెదను.
యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు. ఓ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా. Yes, Father, we worship you, God, this morning. మహోన్నతుడా Lift your name in this place, God. నా ప్రియుడా. ఓ 10,000లలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా లోయలోని పద్మమా నేను కనుగొంటినే. 10,000లలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా లోయలోని పద్మమా నేను కనుగొంటినే. నిన్ను చూడాలని నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. So pray, God, this morning. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. ఓ యేసయ్యా నా యేసయ్యా Lord, we call upon your name, Father. నీ వంటి వారెవరు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు. You sing it out, Isaiah. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. ఓ, నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. Blessed be the name of the Lord. He is worthy to be praised and adored. So we lift our holy hands in one accord, singing, blessed be the name, blessed be the name, blessed be the name of the Lord. Sing it out, church. Blessed be the name. Blessed be the name of the Lord. He is worthy to be praised and adored. So we lift our holy hands in one accord, singing, blessed be the name. Yes, Lord. Oh, we bless your name, Father, this morning. Blessed
bless your name, Father, this morning. Lift you high in this place, God. Lord, we submit ourselves, Father, this morning as we continue to worship you, Lord. Be with us, lead us, Lord. Guide us, O Lord, Master. Lord, we want to seek your face, God, this morning. Speak to our lives, change our lives, Father. Be with us, all, Master. In Jesus' precious mighty name I pray. Amen. Amen. Hallelujah. Hallelujah. Amen. Let's take 2 minutes. Okay, iddar mukuni kaludam. Tell them God loves you. Please occupy the front chairs. Munduku vachi కూర్చుందాం. మనము బైబిల్ పాఠము చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయాలని మనవి చేస్తుంటున్నాను. హీబ్రూస్ చాప్టర్ 11 వర్సెస్ బిగినింగ్ ఫ్రమ్ 8 to 22. రండి, ఎవరైనా చదివి సహాయం చేయాలని మనవండి. చాలు బ్రదర్. దేవుడు చదవబడినటువంటి దేవుని వాక్యము మనందరి యొక్క ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించబడును గాక. 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడలేదు. ప్రార్థించుకుందాం. జీవం గల దేవా, వారి విశ్వాస్యతను బట్టి ప్రభా, మరి వారి దేవుడవని పిలిపించుకొనుటకు నీవు సిగ్గుపడలేదు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులు మా విశ్వాసానికి పితరులైనటువంటి వీరు మీ విశ్వాస్యతపై వారి యొక్క జీవిత యాత్రను కొనసాగించి మీ అందు వారికి ఉన్నటువంటి ఆ విశ్వాసమును అనేక పరిస్థితుల గుండా వారు వెళుతున్నప్పటికీ మీ విశ్వాస్యతపై ఆధారపడి తండ్రి ఒక నమ్మకమైనటువంటి గురి కలిగినటువంటి
మాదిరిని చూపించగలిగినటువంటి జీవిత విధానాన్ని వారు మాకు వదిలి వెళ్ళిన ఆ విషయాన్ని ఈరోజు మేము ధ్యానించడానికి ప్రయత్నిస్తుండగా, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము మొదట మీకు అంగీకారంగాను, ఇక్కడ కూడి వచ్చినటువంటి మా అందరికీ ప్రభా మరి ఆత్మీయ దీవెనగా మాకు అనుగ్రహించాలని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసే నామంలో అడిగి వేడుకొనుచుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మరొక అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. అదే రీతిగా అవకాశం అందించిన పాస్టర్ గారికి, పాస్టర్ మాకు ప్రభుపేట వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఎస్, ఐ ఆల్వేస్ ఫీల్ అట్ హోమ్. మరి వేరే సంఘాలలో వెళ్ళి వాక్యాన్ని బోధించినప్పుడు మరి ఈ సంఘానికి అనగా నా సంఘానికి వచ్చినట్టుగా నేను భావిస్తూ ఉంటాను. కాబట్టి దేవుడు ఆ యొక్క బాంధవ్యాన్ని, ఆ బంధుత్వాన్ని, మరి ఆ యొక్క ఆప్యాయతను దేవుడు ఈ కుటుంబంతో నన్ను బలపరిచినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము మరి దేవుణ్ణి ఘనంగా మనం ఆరాధించగలిగాం. ఒక పాటలో మరి ఫిన్నీని నేను ప్రత్యేకంగా ఆ యొక్క గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్ ఓ లార్డ్ మై ఫాదర్ అనేటువంటి ఆ పాటను నేను పాడాలని మనవి చేశాను వాక్యము ప్రారంభంలో. మరి నిజమే, దేవుని యొక్క విశ్వాస్యత అన్నిటిలో అందరికన్నా గొప్పది. మానవులు వారి యొక్క మరి వాగ్దానాలు చేస్తారు. ఆ వాగ్దానాలు మరి అనేక సార్లు మానవుడు దానిని మరి ఏమంటారు పూర్తి చేయలేక మనలను నిరాశలుగా వదిలివేస్తారు. కానీ ఈరోజు ఆ యొక్క పాట ద్వారా, ఈరోజు మనం చేసేటువంటి ధ్యానం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటి అని అంటే, మనలో ఒక నూతనమైనటువంటి ఆశను పుట్టించాలని దేవుడు మనలో మరి మనకు సాయం చేయాలని మనవి చేస్తుంటున్నాను. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరు ఎవరు. నీ విశ్వాస్యత, నీ నమ్మకత్వము, మరి నీ యొక్క శక్తి, నీ సామర్థ్యము, నీ యొక్క సామర్థ్యాలు ఏది కూడా నీలాంటి వారు లేరెవరయ్యా. కాబట్టి నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. ఆశను దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మన జీవితంలో నెరవేరునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనము మరి విశ్వాసుల యొక్క పట్టిక అని అంటాం. ద హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ద చాప్టర్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11. అందులో మన యొక్క విశ్వాసానికి కర్త అయినటువంటి అబ్రహామును గురించి అతి ఎక్కువగా రాయబడినట్టుగా మనం గమనిస్తాం. ఒక్క అధ్యాయంలో 8వ వచనం మొదలుకొని 22వ వచనం వరకు కూడా అంత అబ్రహామును గురించినటువంటి ఆ యొక్క ఆయనకు అనుగ్రహించినటువంటి పిలుపు, అబ్రహాము చూపించినటువంటి విధేయత, అబ్రహాము విధేయతను చూపించడానికి గల కారణాలు, ఆ విధేయతకు తనకు కలిగినటువంటి ఫలితాలను అన్నిటినీ కూడా ఆ యొక్క అధ్యాయంలో 8వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదువుకుంటూ వచ్చాం. So Abraham teaches us how to have faith under challenging circumstances. మన యొక్క జీవితాలను ఒక్కసారి అబ్రహాము జీవితంతో పోల్చి చూసుకోగలిగితే, అబ్రహాముకు కలిగినటువంటి సవాళ్ళు మరి మన జీవితంలో మనము కూడా అటువంటి సవాళ్ళని ఎదుర్కొంటూ ఉంటున్నాం కదండి. ఎవరు కూడా లేదు బ్రదర్, నా జీవితం చాలా సాఫీగా వెళ్ళిపోతుంది, నా జీవితంలో కఠినము లేదంటే కఠిన పరిస్థితులు అనేది ఏంటో నేను ఎరగను బ్రదర్ అన్నవారు బహుశా ఇక్కడ ఎవరు ఉండరని నేను భావిస్తున్నాను కదండి. సో అబ్రహాము మనకు నేర్పించే విషయం ఏంటంటే, ఈ యొక్క సవాలుతో కూడినటువంటి జీవితం
కఠినమైనటువంటి పరిస్థితులతో కఠినమైనటువంటి గలము అనేది అబ్రహాము మనకు ఈరోజు 8వ వచనం నుండి 22వ వచనం ఉన్నటువంటి భాగాలలో కొన్ని సత్యాలను మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఎస్పెషల్లీ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఇన్ లైఫ్. జీవితంలో ఏదైనా గ్యారంటీ అని మనం అనుకోగలిగితే ప్రేమ దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ చేంజ్ కదా. మార్పు అనేది మన జీవితంలో గ్యారంటీగా చెప్పుకోగలం. ఇంకా దేని విషయం చెప్పుకోకపోయినా మార్పు అనేది మన జీవితంలో ఖచ్చితంగా జరిగేది, సంభవించేటువంటి ఘటనలు. ఎప్పుడైతే ఆ మార్పు మనం అనుకున్నట్టుగా జరగకుండా మార్పు జరిగిపోతుందో మన జీవితంలో ఏంటి చోటు చేసుకుంటుందండి? నిరాశ చోటు చేసుకుంటుంది. అయితే ఆ నిరాశతో ఉన్న జీవితాన్ని మనం ఏ రీతిగా ఒక యథార్థమైనటువంటి నమ్మకత్వమైనటువంటి జీవితాన్ని మనం కొనసాగించుకోగలుగుతాం? When things are not happening according to your plan, when God is asking you to go to the place where you are not expected to go, when your work and your business and your family and your church is going through the turns and twists of unexpected situations in your life. నీ జీవితంలో దేవుడు నీకు ఇష్టం లేని చోటుకు, నీకు తెలియని చోటుకు నిన్ను దేవుడు నడిపిస్తూ ఉంటే ఎంతగా నీవు ఆర్భాటంతో ఆసక్తితో వెళ్తావండి. అబ్రహాం పరిస్థితి కూడా అదే కాదు. ఆదికాండము 12వ అధ్యాయంలో మరి దేవుడు అబ్రహాముకు తన యొక్క స్వస్థలమైనటువంటి ఊరు ప్రాంతాన్ని వదిలేయాలని దేవుడు ఆయనను ఆదేశించాడు. తన యొక్క స్నేహితులను, బంధువులను, తన యొక్క వృత్తిని వదిలేయాలని దేవుడు ఆయనకు ఒక ఆదేశం ఇచ్చాడు. మరి ఆ యొక్క స్థలాన్ని వదిలి నేను నీకు చూపించబోయేటువంటి, నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోయేటువంటి స్థలానికి నీవు వెళ్ళాలి అని అన్నప్పుడు శిరస వహించి అబ్రహాము దేవుని మాటను గైకొని ఆయన తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఒకవేళ మన జీవితంలో మనకి ఇష్టం లేని, మనకు తెలియని స్థలానికి దేవుడు నడిపిస్తున్నప్పుడు మనం అబ్రహాము వలె శిరస వహించి మనం దేవుని మాటకు విధేయత చూపించడానికి సిద్ధంగా ఉన్నామా? ఒక ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు, నీకు ఇష్టం లేని స్థలానికి నిన్ను ట్రాన్స్ఫర్ బదిలీ చేసినప్పుడు నీకు తెలిసిన అధికారుల యొక్క పట్టికను మొదట తీస్తావు. నువ్వు ఎవరు ఏ పదవిలో ఉన్నారు, ఆ పదవి మీ యొక్క ట్రాన్స్ఫర్కి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందా అనేటువంటి ప్రయాసాన్ని మనము మొదలుపెట్టి వారి దగ్గరికి వెళ్ళి దివారాత్రములు కష్టపడుతూ చివరికి ట్రాన్స్ఫర్ని తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ ఇక్కడ అబ్రహాముకు మరి దేవుడు మించినటువంటి ఇంకా వ్యక్తి ఎవరు లేరని గ్రహించాడు. దేవుడు చెప్పినట్టుగా చేస్తేనే ఆయనకు మంచిదని ఆయన గ్రహించాడు. కాబట్టి మన కుటుంబంలో, మన సంఘంలో, మన యొక్క వ్యాపారాలలో, మన పనులలో పరిస్థితులు తారుమారైనప్పుడు, నీవు అనుకున్నట్టుగా జరగకుండా అవి జరుగుతూ ఉన్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకు కలిగిన విశ్వాసము నీకు కలదా? నిన్ను చూడాలని నేను ఆశించుచున్నానయ్యా. మరి నీలాంటి వారు వేరే లేరు ఎవరయ్యా అనేటువంటి పాట అయితే గంభీరంగా పాడుకున్నాం కదా. పరిస్థితులు తారుమారైనప్పుడు the question is how do you react when the change occurs in your life? నువ్వు ఏ రీతిగా స్పందిస్తావు నీ జీవితంలో మరి మార్పులు చేర్పులు జరిగినప్పుడు? బికాస్ చేంజ్ ఈజ్ వెరీ న్యాచురల్ ఇన్ లైఫ్. ముందుగా చెప్పినట్టుగా
మార్పులు చేర్పులు అనేది మన జీవితంలో సర్వసాధారణంగా జరిగే విషయాలు. సో హౌ డూ యూ హ్యాండిల్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ వెన్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ప్లాన్స్? నీ జీవితంలో మార్పులు చేర్పులు వచ్చినప్పుడు నీవు వాటిని ఏ రీతిగా నీ జీవితంలో దానిని నీవు మరి ఎదుర్కొంటావు? అబ్రహాము మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తుంటాడు. చదువుకున్నటువంటి ఒక వాక్య భాగంలో నుండి మనం నేర్చుకోబోయేటువంటి 4 సత్యాలను మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతుంటున్నాను. ఈవెన్ దో హీ ఫేస్డ్ విత్ అ లాట్ ఆఫ్ ఛాలెంజ్ ఇన్ లైఫ్, హీ నెవర్ లెఫ్ట్ హిస్ ఫోకస్ ఆన్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. జీవితంలో ఆయన ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, ఊరు ప్రాంతాన్ని అనగా మరి ఆ ప్రాంతాన్ని వదిలి ఉత్తర దేశం వైపు ప్రయాణిస్తూ హారాను గుండా మరి ఆయన ప్రయాణాన్ని కొనసాగించి తిరిగి దక్షిణం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ వాగ్దానపు దేశము చేరుకునే సమయంలో అబ్రహాము అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. He was not a perfect man, but he was a man of faith. ఆయన ఒక పరిపూర్ణుడు కాకపోయినా కూడా ఆయనలో ఒక బలమైనటువంటి నిర్దిష్టమైనటువంటి విశ్వాసము కలవాడు అని అబ్రహామును గురించి మనం నేర్చుకోగలుగుతాం. So we will try to learn Abraham's 4 great actions of faith. విశ్వాసముతో ఆయన తీసుకున్నటువంటి కొన్ని లేదంటే ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను బట్టి మనం ఈరోజు అబ్రహాం ద్వారా మన జీవితంలో జరిగేటువంటి ఈ మార్పులు చేర్పులు ఏ రీతిగా వాటికి మనం స్పందించగలుగుతాం. మొదట 8వ వచనాన్ని మనం చూసుకున్నాం ఆల్రెడీ. ఆ వచనాలు మళ్ళీ చదివించనండి. మీరు 8వ వచనాన్ని ఒకసారి మీరు చదువుకొని చూసినట్లయితే, తెలియని దానిపై కాక తెలిసిన దానిపై గురి కలిగి ఉండెను అబ్రహాము. తెలియని దానిపై కాక తెలిసిన దానిపై గురి కలిగి ఉండెను అబ్రహాము. Abraham looked at the known instead of the unknown. కదండి, ఏదైనా కొత్త స్థలానికి వెళ్ళాలన్నప్పుడు మరి ప్రయాణాలకు ఎక్కువగా మరి అలవాటు లేని వారు చేసే మొదటి పని ఏంటంటే అక్కడ వాతావరణం ఎలాగుంటుంది, అక్కడ భోజన సదుపాయాలు ఎలాగుంటాయి, అక్కడ వెళ్ళినప్పుడు మనం ఉండడానికి వసతులు బాగా ఉంటాయా, అక్కడ వెళ్ళి చూడడానికి ఉన్నటువంటి మంచి సైట్ సీయింగ్ స్థలాలు ఏంటి అనేది అన్నీ మనం ముందుగానే అన్వేషిస్తాం. అంటే తెలియని దానిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. బికాస్ యూ వాంట్ టు ఫెమిలియరైజ్ యువర్ సెల్ఫ్ టు ది అన్నోన్ ప్లేస్ వేర్ యు ఆర్ గోయింగ్ యాజ్ అ టూరిస్ట్ కదా. అబ్రహాం కూడా మరి మనకు లాగా అటువంటి ప్రయత్నాలు చేస్తుండవచ్చు, కానీ ఆయన ఆ రీతిగా చెయ్యలేదు. ఆయనను పిలిచిన దేవునిని గురించి ఆయన గురి కలిగి ఆయన వెళ్ళేటువంటి స్థలం గురించి ఎక్కువగా ఆయన పట్టించుకున్నట్టుగా మనం గమనిస్తాం. ఎందుకంటే తెలియని దానిపై కాక తెలిసిన దానిపై గురి కలిగి ఉండెను అబ్రహాము. ది అన్నోన్ వాజ్ వేర్ హీ వాజ్ గోయింగ్ వాజ్ టోటలీ అన్నోన్. అక్కడ భాష ఏంటో వారికి తెలియదు, అక్కడ ప్రజల యొక్క సాంప్రదాయాలు ఏంటో ఆయనకు తెలియదు, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అలవాట్లు ఏంటో ఆయనకు తెలియదు, ఆచారాలు ఏంటో వారికి తెలియదు. అయినా కూడా ఆయన దేవుని మీద మరి తన యొక్క గురిని కలిగి మరి ఆయన దేవుని ఎరిగినవాడు, ఆయన పిలిచిన వాణిని ఆయన ఎరిగినాడు కనుక ఆయన ఎరిగిన వాడు ఆయనని ఎక్కడికి పంపినా వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉండి వెళ్ళినట్టుగా మనం గమనిస్తుంటున్నాం. ఉన్న స్థలంలో అబ్రహాము చాలా మరి ధనవంతుడు. ఉన్న స్థలంలో అబ్రహాము చేసేటువంటి వ్యాపారము ఎంతో సఫలీకృతమైనటువంటి వ్యాపారము, ఎన్నో లాభాలు పొందేటువంటి వ్యాపారము.
ఉన్న స్థలంలో ఆయనకు ఎంతో సౌకర్యంతో ఉన్నటువంటి స్థలం, ఉన్న స్థలంలో ఆయన బంధువులు, ఆయన మిత్రులు ఆయనతో ఉన్నటువంటి స్థలం, కష్టాలు వచ్చినప్పుడు ఆయనను ఆదుకోవడానికి నిలబడినటువంటి బంధువులు, మిత్రులు ఉన్నటువంటి స్థలం. కానీ దేవుని పిలుపుని అందుకున్నప్పుడు అబ్రహాము వీటన్నిటినీ కాదని, ఆయన ఎరిగిన ఒక్క దేవుని మీద తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క విశ్వాస్యతను, గ్రేట్ ఈస్ దై ఫెయిత్ఫుల్నెస్ ఓ లార్డ్, great is thy faithfulness, and he moved forward into the unknown because he knows the one whom he has called. Even though he did not know where he was going, he said yes when God has called him to go. Do not let your fears of unknown keep you from doing something for which God is calling you to do something. భవిష్యత్తులో ఉన్నటువంటి నీకు తెలియని దాని గురించినటువంటి భయాలు ఏది కూడా నిన్ను దేవుడు పిలిచినటువంటి పిలుపు గురించి నిన్ను ఆటంకపరచనీయకుండా ఉండునుగాక. ప్రియమైనటువంటి సంగమా, ప్లీజ్ నో దట్ లైఫ్ డస్ నాట్ కమ్ with a timetable in our lives. జీవితంలో ఎక్కడ ఎప్పుడు కూడా క్లాస్లో, ఒక తరగతిలో జరిగేటువంటి టైం టేబుల్ లాగా మన జీవితము ఆ రీతిగా జరగదండి. మనము దేవుని ఈ యొక్క అన్నోన్, ఎక్కడైతే దేవుడు మనకు తెలియని దాని గురించి దేవుడు మనకు మరి ఆదేశాలు ఇస్తుంటున్నాడో, విశ్వాసమును బట్టి అబ్రహాము వెళ్ళిన రీతిగా మనము కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని ప్రభు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ స్టెప్పింగ్ ఇన్ టు ది అన్నోన్. ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ స్టెప్పింగ్ ఇన్ టు ది అన్నోన్. అబ్రహామే కాదండి, మరి అపోస్తలులను చూద్దాం. మరి వారు కూడా మరి ఆ యొక్క మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలలో మరి యేసు ప్రభువారు వారికి ఆదేశిస్తుంటున్నాడు. ఏమని ఆదేశిస్తున్నాడంటే, మీరు వెళ్ళండి, సర్వలోకానికి నా సువార్తను మీరు ప్రకటించండి. మరి ప్రజలను మీకు వలె నేను మీకు బోధించిన రీతిగా మీరు కూడా వారికి బోధించి అనేకులను శిష్యులుగా మీరు చేయండి. ప్రతి దేశము నుండి, ప్రతి భాష నుండి, ప్రతి ప్రజలలో నుండి మీరు మరి శిష్యులుగా ప్రజలను చెయ్యండి అనేటువంటి ఆదేశానికి శిరస్సు వహించి 12 మంది శిష్యులు కూడా, అఫ్కోర్స్ ఆ టైంకి 11 మంది ఉండేవారండి. తర్వాత 12 అయ్యారు, తర్వాత 120 మంది అయ్యారు, తర్వాత 3000 మంది అయ్యారు. తర్వాత ప్రతిరోజు ఆ యొక్క ఏంటి విశ్వాసానికి మరి ప్రతిరోజు ప్రజలు జోడింపబడుతూ వారందరూ కూడా దే వర్ డూయింగ్ ద థింగ్స్ ఫార్ ది అన్నోన్. సో ఎలాగూ చేయాలి? లుక్ అట్ ద ఫస్ట్ స్టెప్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ హోల్ జర్నీ. లుక్ అట్ యువర్ ఫస్ట్ స్టెప్. ఏ రీతిగా అండి మనము ఈ యొక్క తెలియని దానిపై కాకుండా తెలిసిన దానిపై గురి కలిగి మనము మొదటిగా అబ్రహాములే ఎలా జరుగుతామని అంటే, మొదటి మెట్టును మీరు చూడండి, వేయబోయేటువంటి తర్వాత మెట్టును మీరు గమనించండి. మరి పూర్తి ఆ యొక్క ఏమంటారు జర్నీ గురించి, దాని అంతటి గురించి మీరు ఎక్కువగా బాధపడకుండా తీసుకునేటువంటి వన్ స్టెప్ అట్ ఎ టైం. జీసస్ one step at a time. There's a beautiful song that Christy Lane has sung that song. It says, one step at a time, Lord Jesus, one step at a time. మరి ఆ ఒక్క మెట్టు మనం ప్రతిసారి తీసుకున్నప్పుడల్లా కూడా మరి దేవునిపై ఆధారపడుతూ, మరి తెలియని దానిపై కాకుండా తెలిసిన దానిని పై గురి కలిగి, ఎందుకంటే ఆయనను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఇదే మాట పౌలు భక్తుడు కూడా తన యొక్క మరి పత్రికల్లో మనకు రాస్తుంటాడు. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నమ్మదగినవాడు కనుక మరి ఆయన అంటాడు, నేను ఇదివరకే నేను సాధించానని కాదు, కానీ
వెనుకున్న వాటన్నిటినీ మర్చిపోయి నన్ను పిలిచిన నా దేవుని వైపే నేను చూస్తూ నా యొక్క పరుగు పందెమును నేను కొనసాగిస్తున్నాను అని పౌలు భక్తుడు తన యొక్క మాటల్లో తెలియచేస్తుంటాడు. కాబట్టి మొదటి విషయము, తెలిసిన దానిపై కాక తెలియని దానిపై గురి కలిగి మన యొక్క యాత్రను, మన యొక్క ప్రయాణమును, మన యొక్క క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనందరము ముందుకు కొనసాగించుకోవడానికి దేవుడు సహాయం చేయునుగాక. 9-10 వచనాలను ఒకసారి మనం గమనించి చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9-10 వచనాలను మనం చదువుకున్నాము. ఆ 2 వచనాల ద్వారా మనం గ్రహించే విషయం ఏంటంటే, అబ్రహాం లుక్డ్ అట్ ద ఫ్యూచర్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ప్రెజెంట్. వర్తమాన స్థితిపై కాక భవిష్యత్తుపై ఆయన గురి కలిగి ముందుకు కొనసాగిన అబ్రహాము. వర్తమానముపై కాకుండా భవిష్యత్తుపై గురి కలిగి తన ప్రయాణాన్ని కొనసాగించిన అబ్రహాము. He was looking at the future, not at the present. He made his home in the promised land like a stranger in a foreign country. వాగ్దానపు దేశములో కూడా ఆయన తర్వాత వచ్చినటువంటి 2 జనరేషన్స్ వారందరూ కూడా అక్కడ నివాసం ఉంటూ కూడా వారు కేవలము గుడారాలలో జీవించుచు ఉండేవారు. It is one thing to take the first step, and it is another thing to stay on course. ప్రేమ దేవుని బిడ్డలారా, విశ్వాస యాత్రను చాలాసార్లు మన జీవితాలను ఒక్కసారి గమనించుకుంటే, ఒక్కొక్కరిగా మనందరి జీవితాలు మనము ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే, బహుశా కొంతమంది జీవితాలలో 5 సంవత్సరాలు గడిచిండవచ్చు, 1 సంవత్సరం గడిచిండవచ్చు, కొన్ని నెలలు గడిచిండవచ్చు, కొంతమంది జీవితాలలో కొన్ని సంవత్సరాలు గతించిపోయిండవచ్చు. ఏది ఏమైనా మనము మన యొక్క విశ్వాస యాత్రను ప్రారంభించినది మొదలుకొని ఈ రోజు వరకు ఎంతవరకు ఆ యొక్క విశ్వాసములో దేవుని యొక్క విశ్వాస్యతపై ఆధారం చేసుకొని మనం కొనసాగుతున్నామనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి తలంపును మనము ఆలోచించవలసిన విషయం. Yes, it is one thing to take the first step, and it is another thing, and the most important thing is to stay on the course. దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ యొక్క విశ్వాస యాత్రలో ఏ రీతిగా మనము గురి తప్పుకోకుండా, విశ్వాసంలో సన్నగిల్లిపోకుండా, ఆటంకాలు మనకి ఎదురైనా మనము ఆ యొక్క యాత్రను మనం ముందుకు కొనసాగించే విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాం. అవునండి, అబ్రహాం వాజ్ నాట్ లుకింగ్ అట్ ద ఫ్యూచర్, బట్ హీ వాజ్ లుకింగ్ అట్ ద ప్రెజెంట్ సర్కమ్స్టాన్సెస్. అబ్రహాము మరి వర్తమానముపై కాక భవిష్యత్తుపై గురి కలిగి తన యొక్క యాత్రను కొనసాగించిన అబ్రహాం. he lived in tents. ఒక గుడారాలలో తన యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటూ 2 తరాలు 3 తరాలుగా వారి యొక్క స్వాస్థ్యంగా ఇవ్వబడినటువంటి స్థలంలో కూడా వారు ఏమంటారు, they were living like foreigners in that land. So Abraham teaches us that faith is not how to get to the promised land. Faith is learning to how to live in the promised land. I want to repeat that statement again. Abraham teaches us that faith is not how to get to the promised land, but it is learning to live in the promised land. దేవుని యొక్క కృప చేత యేసుక్రీస్తు ప్రభు యొక్క వాగ్దానాలను బట్టి మనకు మన యొక్క పరలోక రాజ్యము అది స్థిర నివాసముగా దేవుడు మనందరికీ వాగ్దానం చేశాడు. అందులో ఏ సందేహము మనకు ఉండకూడదు.
యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువారు అన్నమాట జ్ఞాపకం చేసుకోగలిగితే, నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి, నేను అక్కడికి వెళ్ళి మీకు ఒక స్థలాన్ని నేను సిద్ధపరచబోతుంటున్నాను, సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి మిమ్ములను నా వెంట నేను తీసుకొని వెళ్ళబోతుంటున్నాను, మీరు నాతో చిరకాలము నాతో ఉండడానికి, సదాకాలము మీరు నాతో ఉండడానికి నేను మా తండ్రి ఇంట ఆ యొక్క నివాసముల యొద్దకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళబోతుంటున్నాను. అంతవరకు పౌలు భక్తుడు అంటాడు, ఈ యొక్క గుడారాలలో మనం జీవించవలసిన వారమే. We need to live in this tents, which is the body that we are living in right now. శరీరం అనేటువంటి ఒక గుడారంలో మనం నివసించినప్పుడు అంతా కూడా ఆ యొక్క గురి కలిగి మనం జీవించిన వారమై ఉండాలి. సో లివింగ్ గాడ్స్ ప్రామిసెస్ is not a perfect place, but is a faith that which is calling for us our eternal place. Living God's promises is not in this perfect place. ఈ యొక్క శరీరము పరిపూర్ణమైనది కానేరదు. ఎందుకంటే ఇది పాపముతో, ఇది శాపముతో, మరణము అనేటువంటి దండనతో ఇది విధించబడినటువంటి యొక్క శరీరం. ఈ శరీరం నుండి మనకు ఒక రోజు విడుదల కలగబోతుంది. కానీ ఆ విడుదల కలిగేంత వరకు కూడా మనందరం కూడా we live in a process of sanctification. ఇంతకు ముందుకు నేను చెప్పాను ఒక మాట, ప్రభులోకి విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత మనము ఆ పవిత్రీకరణ అనేటువంటి ప్రక్రియ గుండా మనం వెళ్తున్నటువంటి వారం. while we are living in this tents, we are going through the process of sanctification. అనగా దేవుని యొక్క క్రమశిక్షణకు, దేవుని యొక్క నడిపింపుకు, దేవుని యొక్క ఏమంటారు వాగ్దానాలపై ఆధారపడి మన యొక్క యాత్రను మనం కొనసాగించవలసిన వారమై ఉంటున్నాము. అనగా వర్తమానముపై కాకుండా భవిష్యత్తుపై గురి కలిగి ఉండడం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ప్రస్తుత కాలములో మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క శ్రమలు, మనం పొందబోయేటువంటి మహిమను దానితో పోల్చి చూసినట్లయితే, ప్రస్తుత కాలము మనం ఎదుర్కొన్నటువంటి శ్రమలు అవి ఎన్న తగినవి కావు అని ప్రభు వాక్యము మనకు రూఢిగా తెలియచేస్తుంది. కాబట్టి మనము వర్తమానముపై కాక భవిష్యత్తుపై గురి కలిగి మన యొక్క యాత్రను కొనసాగించేవాడమై ఉండబద్దులమై ఉంటున్నాము. So what do we learn from Abraham? We learn that we need to తెలిసిన దానిపై కాకుండా తెలియని దానిపై గురి కలిగి మన యొక్క యాత్రను కొనసాగించవలసిన వారమై ఉంటున్నాము. వర్తమానముపై కాకుండా భవిష్యత్తుపై గురి కలిగి మన యొక్క యాత్రను కొనసాగించవలసిన వారమై ఉన్నాము. 3వ విషయం అండి, 11వ వచనం నుండి 16వ వచనం వరకు ఆ చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు మనము దాని యొక్క టైటిల్ ఈ రీతిగా మనము చూడగలుగుతాం. ఏంటి అని అంటే, Abraham looked at the promise instead of the problem. సమస్యపై కాక వాగ్దానాలపై గురి కలిగి అబ్రహాము తన యొక్క యాత్రను కొనసాగించిన అబ్రహాము. సమస్యలపై కాక వాగ్దానాలపై గురి నుంచిన అబ్రహాము. బిలవర్డ్ పీపుల్ ఆఫ్ గాడ్, మన యొక్క జీవితంలో ఇంతకుముందే చెప్పాను కదా, సమస్యలు లేవు బ్రదర్ అని చెప్పిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మనంతా పచ్చి అబద్ధికులు ఇంక ఎవరు ఉండరు. అండ్ దేర్ఫోర్ సమస్యలు అనేది మానవులకు ఇదొక ఏమంటారు, మన జీవితంలో దేవుడు సమస్యలను ఎందుకు అనుమతిస్తాడు అని అంటే, మనలను క్రమశిక్షణలో పెట్టడానికి, మన విశ్వాసమును మనలో ఉన్నటువంటి విశ్వాసమును బలపరచడానికి,
దేవుడు సమస్యలను మన జీవితంలో అనుమతిస్తాడు. అబ్రహాంకు ఒక వాగ్దానం చేశాడు దేవుడు. ఒక స్థలమును గురించినటువంటి వాగ్దానమే కాదు, కానీ ఆయనను ఒక పెద్ద సంతానముతో నేను ఆయనను దీవిస్తానని దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం కదా. నీ సంతానం ఎంతగా అభివృద్ధి చెందుతుంది అంటే అబ్రహాము, ఆ యొక్క ఆకాశం వైపు నువ్వు చూసినట్లయితే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలనైనా నువ్వు లెక్క పెట్టగలుగుతావేమో, కానీ నీకు కలగబోయేటువంటి సంతానమును మట్టుకు నీవు లెక్కించలేనంతగా నిన్ను దీవిస్తాను అని అన్నాడు దేవుడు. పెద్ద వాగ్దానం కదా. ఎస్, బట్ హౌ లాంగ్ డిడ్ అబ్రహాం లివ్ బిఫోర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దట్ ప్రామిస్? ఎంతకాలం అండి ఆయన ఆ యొక్క వాగ్దానపు నెరవేర్పు గురించి ఆయన ఎదురు చూశాడు అని అంటే 25 సంవత్సరాలుగా ఆయన యొక్క వాగ్దానాన్ని గురించి ఎదురు చూశాడు. 25 సంవత్సరాలుగా ఆ వాగ్దానం గురించి ఎదురు చూశాడు. ఈ 25 సంవత్సరాలలో అబ్రహాము ఎదుర్కొన్నటువంటి మరి అవమానాలే కావచ్చు, అబ్రహాము ఎదుర్కొన్నటువంటి ఏమంటారు ఇంకా నా భవిష్యత్ ఏంటి, ఇంకా ఆఫ్టర్ ఆల్ ఈ యొక్క దేవుడు నాకు స్వాస్థ్యంగా ఇచ్చిందంతా కూడా ఎలియాజర్కే కదా చెందుతుంది అనేటువంటి నిరాశ కూడా ఆయన జీవితంలో ఆయన వెల్లడి చేసిన సమయాలు లేకపోలేదు. అంతలోనే సారా యొక్క అనుమతితో మరి హాగారు ద్వారా ఇష్మాయేల్ని ఆయన కనడము, చూడండి, ఇవన్నీ కూడా అబ్రహాముకు చుట్టూ ఒక ముళ్ళ పొదగా, ఒక సమస్యగా ఆయనకు మరి చుట్టుకొని ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఏది ఏమైనా ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము మటుకు దేవుడు తనకిచ్చినటువంటి వాగ్దానమును గురించి ఎన్నడూ కూడా ఆయన అవిశ్వాసాన్ని వెల్లడి చేయలేదు. దేవుని ప్రశ్నించాడు ఒకసారి, వాట్ షుడ్ ఐ డూ విత్ ద బ్లెస్సింగ్స్ అన్నాడే కానీ వై ఐఎమ్ నాట్ బీయింగ్ బ్లెస్డ్ అని మటుకు ఆయన అడగలేదు. సమస్యలు సవాళ్ళు మన జీవితంలో ఎదుర్కొన్నప్పుడు మరి నా ఆత్మీయ జీవితంలో నేను నేర్చుకున్నటువంటి ఒక గొప్ప పాఠం ఏంటి అని అంటే, దేవుణ్ణి ఎన్నడూ ఎప్పుడు కూడా వై, ఎందుకు అని మటుకు అడగబాకండి. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కావాలి అని అంటే సమస్యలు సాధారణమే. ఆ సమస్యలు దేవుడు మన జీవితంలో మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి, విశ్వాసంలో బలపరచడానికి, ఆయనలో ఇంకా ఎక్కువగా ఎదగడానికి దేవుడు అనుమతిస్తాడని చెప్పాను ఆల్రెడీ. కాబట్టి ఎందుకు అని అడగబాకండి. వై డోంట్ ఆస్క్ ఎవర్ ద క్వశ్చన్ వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. యు ఆస్క్ లార్డ్ వాట్. దీని ద్వారా, ఈ యొక్క సమస్యల ద్వారా, దేవా నీవు ఏమి చేయగోరుతుంటున్నావు నా జీవితంలో నుండి, నీ ఉద్దేశాన్ని ఎలా నెరవేర్చుకుంటున్నావు ప్రభువా ఇందులో నుండి అని మనం అడగాలే. కానీ నీ యొక్క వాగ్దానాలు ఎలా, దీని ద్వారా నువ్వు నన్ను నీ వాగ్దానాలు నా జీవితంలో నెరవేర్చబోతున్నావు ప్రభువా అని అడగాలే. కానీ ఎందుకు ప్రభువా అని మటుకు అడిగి నీ విశ్వాసంలో నీవు సన్నగిలిపోదని ప్రభు పేట మనవి చేస్తుంటున్నాను. ప్రేమ దేని బిడ్డలారా, అబ్రహాము చుట్టూ ఒక ముళ్ళ కంపల ఆ పరిస్థితులన్నీ కూడా అవమానాలు, మరి సారా ద్వారా, హాగర్ ద్వారా, ఇష్మాయేల్ ద్వారా, ఒకవైపు గుడారాలలో జీవిస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితి ద్వారా ఆయన ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గుండా అబ్రహాము మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, సమస్యలపై కాకుండా వాగ్దానాలపై గురి కలిగి మనము ముందుకు సాగాలని ప్రభు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. హోల్డ్ ఆన్ టు గాడ్ అండ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. సమ్మర్ ఆర్ వింటర్, స్ప్రింగ్ టైమ్ ఆర్ హార్వెస్ట్, గ్రేట్ ఈజ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. గ్రేట్ ఈజ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. మన జీవితంలో ఎన్ని కాలాలు గతించిపోయినా, మన జీవితంలో ఎన్ని సమస్యలకు మన జీవితంలో మరి ఆ సమస్యలు మన జీవితంలో చోటు చేసుకున్నా, మన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి.
ఆయన మనల్ని చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన వాగ్దానాలు చేసి వాగ్దానాలను నెరవేర్చడానికి సమర్థుడు మన దేవుడు. ఆలస్యం అవుతుంది వాస్తవమే, ఆలస్యాలు అవుతాయి వాస్తవమే, కానీ ఆలస్యానికి మరి ఆలస్యం అవుతుంది కదా అని చెప్పేసి దేవుడు అసమర్థుడు అని చెప్పుకోవడానికి అవకాశము లేనే లేదు. డిలే ఈజ్ నాట్ ద డినయల్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్ ఇన్ యువర్ లైఫ్. డిలే ఈజ్ ఫర్ యువర్ డెవలప్మెంట్ ఆఫ్ యువర్ ఫెయిత్. విశ్వాసము బలపరచడానికే దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు ఆలస్యాలను అనుమతిస్తూ ఉంటాడు. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇస్సాకు జన్మించాడు కదా, కొంతకాలం జరిగిపోయింది. ఆదికాండము 22వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అబ్రహాము ఇంకొక సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఉన్న సమస్యలు సరిపోలేదు. ఇస్సాకుకు ఇష్మాయిల్కి మధ్యలో జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను సరిపోలేక ఇప్పుడు దేవుడు 22వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటాడనంటే, దెన్ గాడ్ టెస్టెడ్ ఏబ్రహాం అని అంటాడు. అప్పుడు అబ్రహామును దేవుడు పరీక్షించెను. ఏమని పరీక్షించాడు అని అంటే, అబ్రహామా అని పిలిచినప్పుడు అబ్రహాము, ఇదిగో ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని అన్న తర్వాత అంటాడు కదా, నీకు ఒకే ఒక కుమారుడు కదా, వాని పేరు ఇస్సాకు కదా, వాణ్ణి నీవు చాలా గంభీరంగా ప్రేమిస్తున్నావు కదా, ఆ ఆశీర్వాదము నేనిచ్చిందే కదా. అవన్నిటినీ ఆయనను పురికొల్పిన తర్వాత అబ్రహాముతో దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేను నీకు చూపించబోయేటువంటి పర్వతం మీద, ఆ మొరయా పర్వతముల మీద ఆ ఇస్సాకును, ఏ ఇస్సాకునైతే నువ్వు ప్రేమిస్తున్నావో, ఏ ఇస్సాకునైతే నేను నీకు ఆశీర్వాదంగా ఇచ్చానో, ఆ ఇస్సాకును ఆ పర్వతముల మీద నీవు ఏం చేయాలండి, బలిని అర్పించాలి అని అంటున్నాడు. దిస్ ఇస్ ది అల్టిమేట్ ప్రాబ్లం that Abraham was facing. In spite of the ultimate problem Abraham was facing, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అతి ఉన్నతమైనటువంటి పరీక్షలలో అతి కఠినమైనటువంటి క్లిష్టమైనటువంటి పరీక్ష ఏది అంటే, ఇస్సాకును ఆయన సొంత చేతులతో బలి ఇచ్చి దేవునికి అర్పణగా అర్పించవలసినటువంటి ఆ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా సమస్యపై కాక వాగ్దానముపై ఆయన గురి కలిగి తన జీవిత యాత్రను కొనసాగించాడు. ఇస్సాకును మరి బలిగా ఆ యొక్క బలిపీఠం మీద కట్టేశాడు. ఆ కత్తిని ఎత్తి ఆయనను మరి బలి అర్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు దేవుని యొక్క స్వరము అబ్రహాముతో పలికిన మాట, ఇంకా చాలు అబ్రహాం, ఆ బాలునిపై నీవు చెయ్యి వేయకూడదు. ఇప్పుడు నాకు తెలిసింది, నేను ఇచ్చిన వాగ్దానాలపై నీవు మరి ఆధారపడి ఉన్నావు, కానీ నీ వచ్చే సమస్యల పైన నీవు ఎప్పుడు కూడా నీ విశ్వాసం సన్నగిల్లి పోలేదు. నాకు ఇప్పుడు తెలిసింది. అందుకనే దేవుడు అగైన్ హీ రీటరియేట్స్ హిస్ ప్రామిస్ అగైన్. దేవుడు తిరిగి మరొకసారి ఆ వాగ్దానాన్ని దేవుడు అబ్రహాంకు జ్ఞాపకం చేస్తూ ఏమంటాడనంటే, నీ సంతానమును మరి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల కన్నా ఎక్కువగా, మరి నీ సంతానమును మరి సముద్ర తీరంలో ఉన్నటువంటి ఇసుక రేణుల కన్నా ఎక్కువగా ఈ సంతానాన్ని నేను విస్తరింపు చేస్తాను. నిన్ను బట్టి ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఆశీర్వదింపబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సంగమా, మన దేవుడు నమ్మదగినవాడు. అయితే ఆ నమ్మదగిన దేవుణ్ణి మనము ఆరాధిస్తూ మనం ఏమన్నామంటే, నీ వంటి వారు లేరెవరు ప్రభువా, నీ వంటి వారు లేరెవరు, నిన్ను చూడాలని నేను ఆశించుచున్నాను. దేవుని చూడాలి అని అంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, అబ్రహాము కలిగినటువంటి విశ్వాసము మనము కూడా కలిగి ఉండాలి. అబ్రహాము తన జీవిత పరిస్థితులకు ఏ రీతిగా స్పందించాడో ఆ రీతిగా మనం స్పందించినట్లయితే మనము కూడా మరి మనం కూడా మరి దేవుణ్ణి చూసేటువంటి ఒక ఆశ మన జీవితంలో నెరవేరుతుందని నేను రూఢిగా నమ్ముచుంటున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో నేను ఉండాలని
నేను ఆశించుచున్నాను అనేటువంటి ఒక ఆశ దేవుడు మన జీవితంలో నెరవేరును గాక. 3 విధానాలను మనం అబ్రహాం జీవితంలో చూసాము. 4వది మరి చివరిది మనం చూస్తాం, ముగించుకుందాం. 17వ వచనం నుండి 19వ వచనం వరకు అబ్రహాము జీవితంలో 3 విషయాలు మనం ఇంతవరకు చూస్తూ వచ్చాం. అబ్రహాము మరి తెలియని దానిపై కాకుండా తెలిసిన దానిపై గురి కలిగి తన యొక్క యాత్రను కొనసాగించాడు. అబ్రహాము మరి వర్తమానంపై కాక ఆయన భవిష్యత్తుపై తన యొక్క గురి కలిగి తన యొక్క జీవిత యాత్రను కొనసాగించుచూ వచ్చాడు. అబ్రహాము సమస్యలపై కాకుండా దేవుని యొక్క వాగ్దానాలపై ఆయన ఆధారపడి మరి తన యొక్క గురి కలిగి తన జీవితాన్ని కొనసాగించుచూ వచ్చాడు. 4వది మరి ఈ రోజుకి చివరి మాటను మనం ధ్యానించుకుందాం. ఏంటి? 17వ వచనం నుండి 19వ వచనం మనకు చూసినట్లయితే, Abraham looked at his confidence in God instead of confusion. Abraham looked at his confidence instead of his confusion. తబ్బిబ్బులపై కాకుండా స్థిరమైనటువంటి గురి కలిగిన వాడై తన యొక్క యాత్రను కొనసాగించుకున్నాడు. అబ్రహాము మరి తబ్బిబ్బులపై కాకుండా మరి స్థిరమైనటువంటి ఆ యొక్క విశ్వాసము మీద ఆధారపడి ఆయన తన యొక్క జీవిత యాత్రను కొనసాగించుకుంటూ వచ్చాడు. God's ultimate goal in our life is not success but sacrifice. God's ultimate goal in our life is not success but sacrifice. ఇస్సాకు విషయము ముందుగానే ప్రస్తావించాను, మరొకసారి దాని గురించి ప్రస్తావించాలని ఆశపడుతుంటున్నాను. When God asks us to give something, దేవుడు ఎప్పుడైతే మన నుండి ఏదైనా కోరినప్పుడు మన సమృద్ధిలో నుండి దేవుడు మనల్ని కోరట్లేదు, కానీ రైట్, దేవుడు మన యొక్క సమృద్ధిలో నుండి దేవుడు మనల్ని కోరట్లేదు, కానీ మరి ఒక విశాలమైనటువంటి హృదయంలో నుండి మరి సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగినటువంటి అర్పణను దేవుడు మన నుండి కోరుతూ ఉంటాడు. మార్క్స్ వార్తల్లో మనం చూస్తాము, యేసు ప్రభువారు ఆ యొక్క దేవాలయంలో నిలవబడి అర్పణలను అర్పిస్తున్నటువంటి వారిని చూస్తూ ఉండగా, ధనవంతులేమో వారి యొక్క బ్యాండ్ బాజాలతో, వారికి ఉన్నటువంటి అలవాటు అండి ఆ రోజుల్లో, వారు అర్పించేటప్పుడంట ఒక పెద్ద ఆర్భాటంతో వచ్చి వారు అందరూ చూసినట్లుగా, అందరికీ తెలియజేసినట్లుగా వారి అర్పణలను ఆ యొక్క కానుకల్లో అర్పించేవారంట. అంతలోనే ఒక పేద విధవరాలు తనకు కలిగినటువంటి ఆ యొక్క 2 కాసులు మౌనంగా దాగుకుంటూ వచ్చి తన అర్పణను అక్కడ అర్పించి వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభువారు తన శిష్యుల వైపు చూసి, ఈరోజు ఈ అర్పించిన వారందరిలో ఈ పేద విధవరాలు తనకు కలిగినటువంటి సమస్తమును, సమృద్ధి కాదు, తనకు కలిగిన సమస్తము తను అర్పించి వెళ్ళినందుకు, టుడే షీఈస్ గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ హియర్ యాజ్ అ పర్సన్ హూ ఇస్ జస్టిఫైడ్ అని అంటాడు యేసు ప్రభువారు. ఇక్కడ సమాధానముతో ఇక్కడ నుండి వెళ్ళిన వారు ఎవరు అని అంటే, తనకు కలిగిన సమస్తమును ఆమెకు అర్పించి వెళ్ళగలిగినటువంటి ఆ స్త్రీని బట్టి చెప్పాడు ప్రభువారు. సో వెన్ వీ గివ్ సంథింగ్ టు గాడ్, ఇంకొక దైవజనుడు అన్నటువంటి మాట ఏంటంటే, దేవునికి మనం ఏదైనా మనము అర్పించినప్పుడు మనకంట లోటు కలగాలంట, మనకు లోటు కలగాలి. It should pinch us, it should pain us when we offer something to God. అబ్రహాము కూడా ఆ నొప్పి కలిగింది, ఆ లోటు కలిగింది. ఇస్సాకును మరి ఆయనను దేవునికి సమర్పించాల్సినటువంటి సమయం, ఆ యొక్క గడియ వరకు అబ్రహాము
మరి ఆ లోటును, ఆ నొప్పిని, ఆ వేదనను, ఆ బాధను ఆయన అనుభవించాడు. అప్పుడు అబ్రహాంతో దేవుడు అన్న మాట ఏంటంటే, నీవు నన్ను నేనిచ్చే ఆశీర్వాదాల కన్నా ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావని నేను గుర్తుపట్టాను అబ్రహాము. కావున నిన్ను బట్టి అనేక దేశాలు మరి ఆశీర్వదించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనందరము వాక్యంలో మరొక స్థలం, నేను దాన్ని వర్స్ రాసుకొని రాలేదు కానండి, వాక్యంలో సెలవిస్తున్న మాట ఏంటంటే, మనందరము అబ్రహాము యొక్క నిబంధనకు చెందిన వారము కాకపోయినా యేసు క్రీస్తు ద్వారా మనము అబ్రహాము నిబంధనలో మనము చేర్చబడ్డాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. You and I are made a blessing to others. In spite of our problems, in spite of our confusions, in spite of our difficulties in life. మన జీవితంలో మనకు కలిగేటువంటి క్లిష్టమైనటువంటి, ఇబ్బందికరమైనటువంటి, సమస్యతో కూడినటువంటి పరిస్థితులు ఏదున్నా కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని చేత ఎందుకు ఆశీర్వదించబడ్డాము అని అంటే, ఒకటి దేవునికి తిరిగి అర్పించడానికి, రెండవది మనం ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి. You and I are not blessed to selfishly enjoy the blessings of God. దేవునికి కృతజ్ఞతాభావముతో మనం అనుకున్నది అనుకున్నంతగా ఇచ్చేది. ఇక్కడ ఎంత శాతం అనేది నేను మాట్లాడట్లేదండి. గ్రేస్, వీఆర్ ఇన్ ద గ్రేస్ పీరియడ్. మనం కృపాకాలంలో ఉన్నాం కాబట్టి ఈ దశమ భాగము అనేది అక్కడ వర్తించదు. మనం ఎంతగా దీవించబడ్డామో దానికి ప్రపోర్షనేట్గా మనం దేవునికి ఇవ్వవలసిన బద్దులమై ఉన్నాము. మిగిలిన దానిలో నుండి మనం ఇతరులకు దీవెనకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. లూకాసు సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య గురించి మనం చదువుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ఆయన జీవితంలోనికి రక్షణ అనేటువంటి అనుభవము, ఆ రక్షణ అనేటువంటి ఆ యొక్క నిశ్చయత ఆయన జీవితంలోనికి వచ్చేసిందో, ఆయన చేసినటువంటి మొదటి పని ఏంటో తెలుసా? ఆయనకున్నటువంటి ఆ యొక్క ఆస్తి అంతటిలో నుండి సగము ఆస్తి మొదట ఆయన ఇచ్చింది పేదలకు. మిగిలిన సగం ఆస్తిలో నుండి ఆయన ఎవరి దగ్గర నుండి అయితే ఆయన అన్యాయంగా ఎక్కువ డబ్బులు వసూలు చేశాడో, ఎక్కువ పన్నులు వసూలు చేశాడో, ఆ వారందరికీ 4 ఇంతలుగా తిరిగి ఆయన చెల్లించేశాడు. గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ our giving is always in proportion to God's blessings. మనము దేవునికి ఇచ్చేటువంటి విషయం వచ్చినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలకు తగినంతగా మనం ఇవ్వవలసినటువంటి బద్దులమై ఉంటున్నాం. ఇట్ కంపెల్స్ అస్. ద గ్రేస్ ఆఫ్ గాడ్ కంపెల్స్ అస్. అబ్రహాము మరి తనకిచ్చినటువంటి తనకు ఉన్నటువంటి ఆ వాగ్దానం అంతటిని మరి ఇస్సాకులో చూసి ఆనందిస్తున్నటువంటి, మురిచిపోతున్నటువంటి సమయంలో ఆయన పూర్తిగా దశమ భాగం కాదు కానీ చివరికి ఇస్సాకునే ప్రాణాన్ని బలర్పించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనందరికీ అబ్రహాము ఒక దీవెనకరంగా మారిపోయాడు. హీఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ us because you and I are counted in his covenant, that which belongs to Abraham. ప్రేమ దేని బిళ్ళారా, దేవుడు మన నుండి కోరుతుంది, great is thy faithfulness, morning by morning new mercies I see, all I have needed thy hand hath provided. All I have needed, దేవా నాకు కావలసిన సమస్తమును నీ హస్తము నాకు ప్రసాదించింది. కాబట్టి నేను చేయవలసింది, నాకున్నటువంటి బాధ్యత ఏంటనంటే, నేను జీవించినటువంటి నా శేష జీవితం ఇంతవరకు ఎలా జీవించామనేది ఒక ఎత్తు అయితే, మిగిలిన మన శేష జీవితం జీవించుండగా దేవుడు మరి
దేవుడు మనకు సాయం చేసినట్లుగా, లెట్ మీ గో బ్యాక్ టు మై తెలుగు స్టేట్మెంట్స్ ప్లీజ్. ఓకే, తెలియని దానిపై కాక తెలిసిన దానిపై గురి కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. రెండవది, వర్తమాన స్థితిపై కాకుండా భవిష్యత్తుపై గురి కలిగి ఉండేలా దేవుడు మనకు సహాయం చేయనుగాక. సమస్యలపై కాకుండా వాగ్దానాలపై గురి కలిగి ఉండేలా దేవుడు మనకు సహాయం చేయనుగాక. తబ్బిబ్బులపై కాక మరి దేవునిపై గురి కలిగి ఉండే సహాయము దేవుడు మనందరికీ కలుగచేయును కాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలలో ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటి అని అంటే, పార్డన్ ఫర్ సిన్ అండ్ పీస్ దట్ ఎండ్యూరత్. మన పాపాలకు క్షమాపణ, లోకంలో అశాంతితో ఉన్నటువంటి జీవితమును, ప్రపంచంలో శాంతిగా జీవించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప సౌభాగ్యం. అండ్ thy own dear presence to cheer and to guide. దేవా, ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచి మనలను ముందుకు కొనసాగించేలా ప్రోత్సహించేటువంటి ఆ యొక్క సన్నిధిని ఆయన మనకు వాగ్దానంగా ఇచ్చాడు. స్ట్రెంగ్త్ ఫర్ టుడే అండ్ బ్రైట్ హోప్ ఫర్ టుమారో. ఈ రోజుకు కావలసినటువంటి బలము, మన నిత్యత్వానికి కావలసినటువంటి నిరీక్షణ దేవుడు మనకు ఆశీర్వాదాలుగా ఇచ్చాడు. బ్లెస్సింగ్స్ ఆల్ మైన్ విత్ 10,000s టు కమ్. ఈరోజు మనకున్నటువంటి ఆశీర్వాదాలు, ఇంకా అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మాకు కలిగించి ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మాట ఇచ్చి మాట తప్పని దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరైనా సరే ఇంతవరకు ఈ యొక్క వాగ్దానాలకు నాకు వారసత్వం లేదే, ఈ దేవుని యొక్క వాగ్దానాలకు నాకు దానిలో ఆ యొక్క దృఢమైనటువంటి నమ్మకము నాకు లేదే అనే సందేహంలో ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తుంటున్నాడు. God is giving us an opportunity to put our hope in God like how Abraham has put. మన పాపాలను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించడానికి, మన చెయ్యి పట్టి మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సన్నిధితో, ఆయన సమాధానముతో మన జీవితంలో తబ్బిబ్బులతో, సమస్యలతో నిండి ఉన్నటువంటి జీవితాన్ని నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సకల ఐశ్వర్యాలతో ఆయన మనల్ని సంతృప్తి పరచడానికి ఆయన మనకు సిద్ధంగా ఉన్నాడు. కానీ పొందడానికి, బ్రదర్ నాకు ఆ యొక్క నమ్మకం లేదు బ్రదర్, నా గురించి ప్రార్థించండి బ్రదర్ అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వారి గురించి ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. We are ready to pray for you, beloved people. If you are not having the assurance of the blessings of the forgiveness of your sins, if you are not having the assurance of the presence of God in your life, if you are not having the assurance of the promises of God in your life, we are ready to pray for you, dear brother and dear sister. ఎవరైనా బ్రదర్ నా గురించి ప్రార్థించు, పాస్టర్ గారు నా గురించి ప్రార్థించు, సహోదరా నా గురించి ప్రార్థించు అని అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ చెయ్యి ఎత్తి చూపించినట్లయితే మీ గురించి మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి దేవుడు ఆయన చేస్తున్నటువంటి వాగ్దానాలన్నిటికీ తగినట్టుగా దేవుడు నిన్ను, నీ యొక్క ఆత్మీయ జీవిత యాత్రను కొనసాగించేలా దేవుడు నీకు సాయం చేయను గాక. జీవం గల దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానానికి అధిపతి, మా జీవితంలో ప్రభా మరి మా భవిష్యత్తు ఏంటో తెలియదు అనేటువంటి ఆ యొక్క సమస్యలు మేము కలిగి ఉన్నప్పుడు మీరే మాకు మా భవిష్యత్తు అయి ఉంటున్నారు.
ప్రభా, మరి మా జీవితంలో పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు మీరే మాకు సమాధానమై ఉంటున్నారు. ప్రభా మరి మా జీవితంలో మా ఆ యొక్క సమస్యలను మేము ఎదుర్కొంటున్నప్పుడు మీరు మాకు నా తోడు నీకు ఉన్నది అని వాగ్దానం చేస్తున్న దేవుడు నీవై ఉంటున్నావు. అట్టి అనుభవం ఈరోజు మీ యొక్క సహాయాన్ని కోరుకొని ప్రార్థించాలని మనం చేసిన ఈ మా ప్రియులకు మీరు అనుగ్రహించాలని వేడుకొంచుంటున్నాం. ముందుగానే కలిగి ఉండి ఆ యొక్క నిర్దిష్టమైనటువంటి విశ్వాసంలో వారి జీవిత యాత్రను కొనసాగించుకుంటున్న బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, వారి జీవితంలో కూడా ఏదైనా ఆటంకాలు, వారి జీవితంలో కూడా ఏదైనా సమస్యలు, వారి జీవితంలో కూడా భవిష్యత్తు గురించి ఎటువంటి సవాళ్ళు ఉన్నట్లయితే ప్రభువా, వారిని కూడా మీరు బలపరిచి నడిపించాలని వేడుకుంటూ, ఈరోజు ఈ యొక్క ఆరాధనలో మమ్మల్ని అందరినీ దీవించినందుకు, ఈ ఆరాధన ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసే నామములో అడిగి వేడుకొనిచుంటున్నాం తండ్రి. ఆమేన్. Sing a song, let's take an offering this morning. विश्वास योग्य परमेश्वर है तू, देखा है मैंने अपने जीवन में, दुनिया बदलती है तू ना बदलता, बंदा को से भी मैं करता भरोसा, इंसानों से तू वफादार, सुनता दिल की हर एक पुकार, बेहाली में रखता तू प्यार, हालातों से तू शक्तिमान, जब तू मिला मिली रिहाई, तुम तोड़े हर कठिनाई, संग चले जैसे परछाई, जीते तू मेरी लड़ाई, जब तू मिला मिली रिहाई, तुम तोड़े हर कठिनाई, ओ संग चले जैसे परछाई, जीते तू मेरी लड़ाई, रोशनी बनके जीवन में आया, मेरी गुलामी से मुझको छुड़ाया, तोड़ा हर बंधन बेटा बनाया, अपना हर वादा तूने निभाया, इंसानों से तू वफादार, सुनता दिल की हर एक पुकार, बेहाली में रखता तू प्यार, हालातों से तू शक्तिमान, जब तू मिला मिली रिहाई, तुम तोड़े हर कठिनाई, संग चले जैसे परछाई, जीते तू मेरी लड़ाई, ओ जब मिला मिली रिहाई, तुम तोड़े हर कठिनाई, संग चले जैसे परछाई, जीते तू मेरी लड़ाई. ప్రార్థించుకుందామండి. జీవం గల దేవా, మరొకసారి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. అవును ప్రభువా, మరి మా జీవితంలో మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సవాలుకు మీరు సమాధానమై ఉంటున్నారు, మాకు విజయమై ఉంటున్నారు, మాకు తోడై ఉంటున్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ వారము ప్రభా, మరి కూడి వచ్చినటువంటి ఈ మా ప్రియులందరిని బట్టి, వారి వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. గత వారమంతయు కూడా వారి వారి దినచర్యలలో మీరు వారికి తోడుగా ఉండి
ప్రభా మరి అన్ని విధాలుగా వారికి కావలసినటువంటి సహాయంను అనుగ్రహించి పరిస్థితుల గుండా వారిని మీరు మీ యొక్క తోడును సన్నిధిని అనుగ్రహించి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈరోజు మీ ఆలయానికి వచ్చి ప్రభా మరి మీ యొక్క సన్నిధానంలో సంతోషిస్తూ సమాధానముతో ప్రభా మరి మిమ్మల్ని ఆరాధిస్తూ మీ వాక్యంలో మేము పాల్గొనగలిగినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ ప్రోత్సహింపచేసినందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అబ్రహామును పోలిన జీవితము మేము కలిగి ఉండాలని, అబ్రహాం యొక్క జీవిత విధానమును మేము జీవించాలని ప్రభా మరి మీరు ఆశ కలిగి ఈ వాక్యాన్ని మాకు అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా ఇక్కడి నుండి మేము వెళ్తూ ఉండగా మా జీవితంలో మేము ఎదుర్కోబోయేటువంటి మా భవిష్యత్తు, మా సమస్యలు, మా తబ్బిబ్బులు అనేటువంటి పరిస్థితులు, వీటన్నిటిని కూడా మీ చేతికి అప్పగించుకొని మీరే మాకు తోడుగా ఉండి నడిపించి సాయం చేయాలని మనవి చేసుకుంటున్నాం. కుటుంబాలుగా అనేకమైనటువంటి పరిస్థితులు ఉండవచ్చు నా తండ్రి. కుటుంబంలో అనారోగ్యంగా ఉన్న బిడ్డలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, స్వస్థపరచండి. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి మీ యొక్క కృప చేత వారికి విడుదలను అనుగ్రహించండి. ఉద్యోగాలలో ప్రభా మరి వారికి జ్ఞానాన్ని అనుగ్రహించండి. చదువులలో బిడ్డలకు మీ యొక్క నడిపింపును అనుగ్రహించి మంచి ప్రభా మరి ఫలితాలతో వారి జీవితాలను నిర్మించాలని వేడుకొంచుంటున్నాం. వివాహాల గురించి ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభా మరి మీరే ద్వారాలు తెరవాలని వేడుకొంచుంటున్నాం. ఇంకా అనేకమైనటువంటి పరిస్థితుల గుండా ఉన్న మా ప్రియులందరికీ మీ యొక్క తోడు, మీ యొక్క సన్నిధిని అనుగ్రహించి నడిపించాలని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభా మా సంఘం గురించి ప్రార్థిస్తుంటున్నాం. మా సంఘాన్ని ప్రభా మరి నడిపించడానికి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీ దాసుని బట్టి, దాసుని కుటుంబాన్ని బట్టి ప్రభా మరి వారి యొక్క పరిచర్య ద్వారా ఈ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా దీవించబడమే కాదు, విశ్వాసంలో వారు ఎదిగింపబడుతున్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ రీతిగా ఈ సంఘాన్ని ఇంకా ప్రభా మరి రెట్టింపు దీవెనలతో దీవించి తృప్తిపరిచి నడిపించాలని వేడుకొంచుంటున్నాం. సంఘ కాపరి ప్రభా మరి పరిచర్య విషయమై ప్రభా వేరే ప్రాంతానికి వెళ్ళి ఉండగా ఆ ప్రాంతంలో మీ దాసుని నిలబెట్టి వాడుకుంటున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సంఘ ఆరాధన క్రమంలో ప్రభా పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డ ప్రభా మరి ఆ యొక్క టెక్నికల్ సపోర్ట్ అయితేనేంటి, మ్యూజిక్ సపోర్ట్ అయితేనేంటి ప్రభా మరి సాంగ్స్, ప్రైజ్ అండ్ వర్షిప్ ప్రభా మరి ఈ యొక్క చైర్స్, శారీరకంగా భౌతికంగా ఉన్నటువంటి ప్రతి అవసరతలన్నింటిలో పాల్గొన్నటువంటి బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ వారందరికీ కూడా రావాల్సిన దీవెనలతో తృప్తిపరిచి నడిపించాలని వేడుకొంచుంటున్నాము. వచ్చే వారం మా ముందున్నటువంటి మా జీవితం అంతా కూడా మీ చేతికి సమర్పించుకొని సాయం చేసి నడిపించాలని వేడుకుంటూ మరి మీ చిత్తమైతే ప్రభా వచ్చే వారం తిరిగి మేము మీ ఆలయంలో చేరుకొని మిమ్మల్ని ఆరాధించగలిగే కృపను మాకు అనుగ్రహించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనిచుంటున్నాం తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మలను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మలను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. ఆమేన్. God bless you. Have a great week and great walk with the Lord.